పవన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి ఒక లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతుందని తెలిసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా మిగిలిన కొంత భాగం షూటింగ్ వేగంగా చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్ లో జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమను అద్భుతమైన పాటలు ఇచ్చారట. ఇందులో మొదటి పాటను త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి విలర్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఆయనతో పాటు కోలీవుడ్ నటుడు అర్జున్ దా సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రేయారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం వస్తుంది. ఇప్పటికే భోజీ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు వారి అంచనాలను రేకెత్తించాయి. ఎప్పుడెప్పుడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. చివరకు సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. మొదటి నుంచి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే పేరును జపనీస్ భాషలోనే రిలీజ్ చేయడంతో జపాన్ కు ఈ కథకు సంబంధం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. సుజిత్ ప్రతిసారి ఒక అప్డేట్ ఇచ్చినా అందులో ఎక్కడో ఒక చోట జపనీస్ భాష కనిపిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో ఒక జపాన్ నటుడు నటిస్తున్నాడని తెలుస్తుంది. కీచి ఆండో అనే జపాన్ మోడల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పడమో విశేషము. తాజాగా ఈ నటుడు ఓజీ సినిమా పోస్టర్ ను తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేస్తూ ఓజీ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దీంతో కీచి ఈ సినిమాలో నటిస్తున్నాడని కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఓజీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు, తమిళం, హిందీ నటులతో పాటు జపాన్ నటుడు కూడా నటిస్తున్నాడు. జపాన్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఏం ప్లాన్ చేసావు సుజిత్ మామ, ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొదటి నుంచి కూడా ఓజీ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. చాలా రీమిక్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ లాంటి కొత్త కథతో రాబోతున్నాడు. అన్నిటికన్నా ముందు ఈ సినిమాను ఫినిష్ చేయడానికి పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. సాహో తర్వాత సుజిత్ చాలా గ్యాప్ తీసుకుని పవన్ కోసం ఎదురు చూసి ఎంతో ఓపికగా తీసిన సినిమా ఓజీ. గతేడాదిలోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఇప్పటికీ రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు సుజిత్ ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి. మరి భారీ అంచనాలను ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.